కర్నూలు నగరంలోని రోజా దర్గా ఒక ప్రసిద్ధ సూఫీ పుణ్యక్షేత్రం. ఈ దర్గాను హజరత్ సయ్యద్ షా ఇసాక్ సనావుల్లా ఖాద్రీ హమావి అల్ బగ్దాది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాధిపై నిర్మించారు. ఈయనను భక్తులు హజరత్ సయ్యద్ షా మియా సాహెబ్ ఖాద్రీ సల్లల్లాహు అలైహి వసల్లం అనే పేరుతో కూడా పిలుస్తారు. హజరత్ సయ్యద్ షా ఇసాక్ సనావుల్లా ఖాద్రీ రసూల్ ఖుదా సల్లల్లాహు అలైహి వసల్లం మత ప్రచారం కోసం ఇరాక్ లోని బగ్దాద్ షరీఫ్ నుండి భారతదేశానికి విచ్చేసిన గొప్ప సూఫీ సన్యాసి. ఈయన ఖాద్రియా సిల్సిలా అనగా సూఫీ సాంప్రదాయంకు చెందినవారు. ఈ దర్గా సుమారు 550 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగి ఉందని అంచనా. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఆఖరులో ఇక్కడ ఘనంగా నిర్వహించే హురుజ్ ఉత్సవాలు 533వ సంవత్సరం పూర్తి చేసుకున్నాయి. దీన్ని బట్టి ఈ దర్గా ఎంత ప్రాచీనమైనదో అర్థం చేసుకోవచ్చు. రోజా దర్గాగా పేరుగాంచిన ఈ దర్గా భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకోవడానికి, స్వామి ఆశీస్సులు పొందడానికి ఈ దర్గాను సందర్శిస్తారు. ఒక కథనం ప్రకారం హజరత్ ఇసాక్ సనావుల్లా షా ఖాద్రీ గారు 32 సంవత్సరాలు ఏకాంతంగా తపస్సు అనగా చిల్లా చేశారని చెప్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ హురుజ్ ముబారక్ అనగా సందల్ మరియు హురుజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. రోజా దర్గా ప్రసిద్ధ ముస్లిం పుణ్యక్షేత్రంగా కర్నూలులోని పోస్టల్ కాలనీ ప్రాంతంలో అనగా ప్రకాష్ నగర్ కి దగ్గరలో తుంగభద్ర నది తీరాన ఉంది. ఈ దర్గా హజరత్ ఇసాక్ ఖాన్ సనావుల్లా షా ఖాద్రీ బగ్దాద్ రహమతుల్లాహి అలైహి వసల్లం వారికి చెందినదిగా చెప్పబడుతుంది. వారు దీన్ ప్రచారం కోసం బగ్దాద్ షరీఫ్ నుండి భారతదేశానికి వచ్చారని చరిత్ర చెప్తుంది. ఇది భక్తులకు ఆధ్యాత్మిక శాంతి, దీవెనలు మరియు ప్రార్థనల కోసం ఒక ప్రశాంతమైన ప్రదేశం. హురుజ్ ఇక్కడ ప్రతి సంవత్సరం హురుజే షరీఫ్ అనగా సంవత్సరిక ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో సందల ఊరేగింపు మరియు వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ప్రధానంగా దయ్యాలు పట్టిన వారికి ఈ దర్గా సందర్శిస్తే దయ్యాలు వదిలిపోతాయని నమ్ముతారు. నెమలి ఈకలతో విచ్చేసిన భక్తులను ఆశీర్వదిస్తూ పూలు, కొత్త బట్టలు స్వామికి సమర్పిస్తారు. అలాగే గంధం పూజ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అన్నదానం, స్వామి ప్రసాదం భక్తులకు అందిస్తారు. చిన్న పిల్లలకు స్వామి పేరుతో మంత్రించి అంత్రాలు కడితే బాగవుతుందని ప్రజల నమ్మకం. అలాగే మొక్కుబడి ప్రకారం ఇక్కడ పొట్టేళ్లు బలి సమర్పించి ఉత్సవ వేడుకలు జరుపుకుంటారు.
రోజా దర్గా లోపల రోజా బాబాగా ప్రసిద్ధిగాంచారు ఈయన. అంటే లోపల ఆయన సమాధి గురించి లేదా లోపల ఏంటి ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయో ప్రస్తుతం మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇదే ముఖద్వారము. రోజా బాబాగా కర్నూలులోనే ప్రసిద్ధి. ఏదైతే రాయచూరు, బళ్ళారి, అదేవిధంగా ఆదోని పశ్చిమ ప్రాంతం ఇలా అనేక చోట్ల నుంచి రకరకాల సమస్యలతో ఇక్కడికి వస్తారు. ప్రతి ఏటా ఫిబ్రవరి మాసంలో ఉరుసు పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితులు. ఇక్కడ బాబా ఈ విధంగా సమాధి ఉన్నాడు. ఆయన ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో రోజా బాబాగా ప్రసిద్ధిగాంచిన ఈ సమాధి. ఇక్కడ అనేక మంది భక్తులు వారి వారి కోరికలను బట్టి పూలు సమర్పించడం, లేదా కొత్త బట్టలు పెట్టడం, లేదా ఈ విధంగా వాటరు ఇక్కడ సమర్పించిన వాటర్ ఉంది. ఆ వాటరు ఏదైతే బాటిల్స్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే భక్తులు ఆ వాటర్ తీసుకెళ్ళి అంటే వాళ్ళు నీళ్ళలో కలుపుకొని ఆ సేవించడం, ఆ రకంగా చేయడంలో కూడా వాళ్ళకి ఏదైనా మానసిక రుగ్మతలు కావచ్చు, లేదా దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, లేదా సంతాన సాఫల్యం కావచ్చు, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఏ సమస్యతో వచ్చినా కూడా వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ బాబాని మొక్కుకుంటే అన్నీ కూడా తీరుతాయని వాళ్ళ ప్రగాఢ విశ్వాసము. ఈ బాబా సమాధి పక్కన మరో సమాధి చూస్తూ ఉన్నాము ఇక్కడ. అంటే ఏదైతే రోజా బాబాగా ఆయన కుమారుడు సమాధి అది. సో తండ్రి కొడుకులు ఏదైతే వారసత్వంగా వందల సంవత్సరాల నుంచి ఈ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కొడుకు సమాధి కూడా ఇక్కడే పెట్టారు. అదేవిధంగా బాబా సతీమణి ఏదైతే బాబా సతీమణి సమాధి కూడా చూస్తున్నాము. ఇలా సమాధి అంటే ఇక్కడ ఉంచి దీని మీద ఏదైతే క్లాత్ వేసి అంటే ప్రతిరోజు కూడా ఇలా పూలతో మనం గమనిస్తున్నాము. రోజా పూల ఇవన్నీ కూడా ఇక్కడ వేసి వీళ్ళు నిత్యం అంటే ప్రార్థనలు చేస్తూ పూజలు చేస్తూ ఇక్కడ రోజా బాబా దర్శనానికి వచ్చిన భక్తులకు ఏదైతే స్వామి యొక్క కృపాశిస్సులు ఉండే విధంగా యువకులు లేదా పీఠాధిపతులు నిత్యం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి చూడొచ్చు అంటే ఇది ఏ విధంగా నిర్మించారు. రోజా బాబా ఈ దర్గాకు సంబంధించిన ఒక నిర్మాణం అయితే అంటే అప్పటి నవాబుల పాలనలో ఉన్న నిర్మాణం మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా ఇది ఎప్పుడో నిర్మించారు. ప్రకాష్ నగర్లో అంటే కర్నూలు ఏదైతే తుంగభద్ర నది ఒడ్డున ఇక్కడ ఉంది. ఈ నిర్మాణం కూడా మనము అంటే పైన చూస్తూ ఉంటే రోజా పువ్వు ఆకారంలో అక్కడ ఈ గుమ్మటాన్ని నిర్మించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజా బాబాగా ఈయన ఇక్కడ చాలా ఫేమస్. అదేవిధంగా అనేక సమస్యలతో వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇలా తాళాలు వేసిన పరిస్థితి అంటే ఇక్కడ చాలా తాళాలు వేసి వెళ్ళారు అంటే భక్తులు. అదేవిధంగా ఇక్కడ ఇలాంటి ఏదైతే పేపర్సు లేదా ఇలాంటి దారాలు ఇక్కడ అన్నీ కూడా గమనిస్తుంటే అంటే వారి వారి కోరికలను బట్టి అంటే భక్తులు ఇలా అంటే ఒక దృఢ సంకల్పంతో లేదా తమ భక్తితో ఇలా కట్టి ఇలా తాళాలు వేసి వెళితే అంటే అనుకున్న సమస్యలు తీరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. మరి ఆ విధంగా కూడా ఇక్కడ దర్గాలో ఒక విశిష్టత ఉంది. అంటే వాళ్ళు అనుకున్నది ఇక్కడ కట్టి వెళ్తే అది దారం కావచ్చు, లేదా ఏదన్నా పేపర్ కావచ్చు, లేదా ఇలా తాళాలు కావచ్చు. ఈ రకంగా రోజా బాబా ఇక్కడ ఫేమస్. అంటే చాలామందికి అనుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి అనేక మంది వస్తూ స్వామిని దర్శించుకుంటున్నారు. మరి అదేవిధంగా వంశపారంపర్యంగా వస్తున్న ఈ రోజా దర్గా కర్నూలులోనే ఫేమస్ అని భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రతి ఏటా కూడా ప్రధానంగా ఏదైతే దయ్యాలు లేదా భూతాలు పిశాచులతో చాలామంది వస్తూ ఉంటారు. అంటే అమావాస్య పౌర్ణమి రోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. మరి ఈ క్రమంలో ఏదైతే అంటే వాళ్ళు దయ్యాలను కూడా విడిపిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న ఈ రోజా బాబా ఆశీస్సులతో కులమతాలకు అతీతంగా మత సామరస్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇలా అంటే వారి వారి మొక్కులను బట్టి వారి వారి సమస్యను బట్టి ఇక్కడ వచ్చి ఏదైతే ఈ తాళాలు కట్టడం, అదేవిధంగా దారాలు లేదా పేపర్స్ ఇలా ఏదైతే ఈ రోజా బాబా చుట్టూ ఉన్న ఈ ఇనుప గడ్డలకి కట్టి వాళ్ళు మొక్కులు తీర్చుకొని సంకల్ప బలంతో ఇక్కడ ఏదైతే భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని వెళుతున్న పరిస్థితులు. మరి రోజా బాబాగా ప్రసిద్ధిగాంచిన ఈ బాబా భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ అంటే దినదిన అంటే నిత్య పూజా కార్యక్రమాలు అందుకుంటూ ఇక్కడ అశేష జనానికి తన కృపా కటాక్షము చూపుతున్న పరిస్థితి. అంటే తుంగభద్ర నదీ తీరాన వెలిసిన
రోజా బాబాగా ప్రసిద్ధిగాంచిన రోజా దర్గా యొక్క తాజా పరిస్థితి లేదా విశిష్టత ఇది. ఈ దేవుని దగ్గర మతాలు భేదాలు ఏం లేవు. ఈ దేవుని దగ్గర ప్రతి ఒక్కరూ వస్తుంటారు, వాళ్ళ కోరికలు తీర్చుకొని వెళ్ళిపోతుంటారు. ప్రతి వారము శుక్రవారం ఆదివారం ప్రతి ఒక్కరు వస్తుంటారు. ఈయన చేసిన దాని నుంచి అందరూ క్షేమంగా ఉంటారు. ఎవరికన్నా రోగాలు రాని ఏదైనా రాని దయాలు పుట్టని ఎవరు పుట్టినా కూడా ఈయన దర్శనం బాగుంది. ప్రతి ఒక్క కుల మతాలు లేవు ఈ భగవంతు దగ్గర, దేవుని దగ్గర. అందరు వచ్చి సుఖంగా జీవిస్తున్నారు, అందరు బాగున్నారు, సంతోషంగా ఉన్నారు. జ్వరం అంటే బాగా మా దేవుడు చల్లగా చూసుకుంటాడు అంతే. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ కేమ హాస్పిటల్ నుంచి వచ్చినాం. ఆడ నుంచి వస్తాను. శుక్రవారం సోమవారం వచ్చి బాగా దాదా బాగున్నారు, బాగుంది. వాళ్ళు కూడా చేసేవాళ్ళు బాగున్నారు. ఎప్పుడు సండే ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ వచ్చి తిని అంతా పోతాం సర్దీలు తెచ్చుకొని. చల్లగా ఉంది, బాగుంది. దేవుడు బాగా చల్లగానే చూస్తాడు అంతే. కర్నూలు నగరంలోని రోజా దర్గా గత కొన్ని వందల సంవత్సరాలుగా పీఠాధిపతులుగా ఏదైతే సయ్యద్ దాదాబాషా ఖాద్రీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజా దర్గా విశేషం ఏంటి? అనేక మంది భక్తులు అంటే ఎలాంటి సమస్యలతో వస్తారు, మరి వీరు ఇక్కడ ఉండి అంటే స్వామి ఆశీస్సులతో వాళ్ళ కోరికలు ఎలా తీరుస్తారో, వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వంశపారంపరంగా పీఠాధిపతులుగా ఉన్నారు. ఈ రోజా దర్గా యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ స్వామీజీ యొక్క మహాత్మ్యం ఏమి, ప్రత్యేకత ఏంటి? స్వామి ఈడ వచ్చి 600 సంవత్సరాలు అయింది. ఈయన డైరెక్ట్ బగ్దాద్ నుంచి వచ్చినారు. వచ్చి ఈడ 6 సంవత్సరం అయింది. ఆయన సమాధి 540 సంవత్సరం అవుతుంది. మొన్న ఫిబ్రవరిలో మళ్ళీ బాబా దర్గా ఉరుస్ జరుగుతుంది. బాబా కాడ చాలా మంది వస్తారు. పిల్లల గురించి, పెళ్లి గురించి. ఆడ ఒక రాయి ఉంది, ఆడ మొక్కుని దారం కడితే పెళ్లి గురించి, పిల్లల గురించి అవుతుంది, దేవుని దయతో అవుతుంది. ఆ తర్వాత గ్రహ గాలి అవి అన్నీ తీస్తారు. బాబా కాడ వచ్చి పైకి వస్తుంది. వచ్చినాక ఇంకా గాలి గ్రహ కూడా పోతుంది. అందుకోసం చాలా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర నుంచి వస్తారు. అంటే ప్రత్యేకించి ఏదైతే భూతాలు పట్టిన వాళ్ళు వస్తారు, ఇక్కడ వచ్చి స్వామి సన్నిధిలో ఉంటే భూతాలు వదిలిపోతాయి అంటున్నారు. ఏ రకంగా భూతాలు పోయేటట్లు చేస్తారు? అంటే బాబా కాడ కూర్చోాలా కొన్ని దినాలు. మేము కూడా అంతరం కడతాం దానికి. ఆ తర్వాత ఆడ కూర్చోబెడతాం. కూర్చోబెట్టిన తర్వాత పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత ఇంకా అడుగుతాం. వాళ్ళ మంది చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ ఎక్కడ వచ్చింది, ఎట్లా వచ్చింది, అది అన్నీ చెప్తుంది. అది చెప్పి ఏదైనా పూలు గంప కావాలా వేయండి మాకు, లేకుంటే బచ్చలు కావాలా 50 బచ్చలు తింటుంది, గ్రహ తినిపోతుంది. అట్లాంటి కొరుకుతుంది. కొరిన తర్వాత చేస్తాం. అది చేసిన తర్వాత పోతుంది. కొంతమంది మానసికమైన సమస్యలు ఉంటాయి, మెంటల్గా ఉంటారు, వాళ్ళకి మంచి చెడు తెలియలేదు. అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళు చాలా ఈడ ఉండాలా. ఒక 6 months అన్నా ఉంటే దేవుని కాడనే కూర్చోబెడతాం, ఆడనే తినిపిస్తాం. ఈడనే ఉంటే వాళ్ళ ఎంబడి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా బాగా అవుతారు. వంశపారంపరంగా పీఠాధిపతులుగా ఉన్నారు మీరు. ఎన్నో పీఠాధిపతి మీకంటే ముందు ఎంతమంది అయ్యే? ఇంతకుముందు మా నాయన ఉండే, మా తాత అయితే 11 నెంబర్ నేను స్వామితో. రోజా దర్గా తరపున సేవా కార్యక్రమాలు ఏమేమి చేస్తున్నారు? అంటే ప్రజలు కావచ్చు, సమాజానికి కావచ్చు, అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా మీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు? ప్రతి నెల పూజ జరుగుతుంది. అమావాస్య దినం, మరుసటి దినం బాబాకి పూజ. నెలకి ఒకసారి బట్టలు మార్చుతాం. నెలకి ఒకసారి ఆ రోజు పూలు గిళ్ళు కొత్త బట్టలు వేసి ఆ తర్వాత అన్నదానాలు చేస్తాం. అన్నదానం తింటాము, స్వీట్ పంపిస్తారు. మా గురించి జరుగుతుంది ఇవన్నీ. ఇంకా దినం ఆదివారం కానీ, సోమవారం కానీ, బేస్వారం కానీ, శుక్రవారం కానీ చాలా మంది బాబా కాడ వచ్చి ఫోటోలు కోసి చేస్తారు. చేసి అన్నదానాలు అందరికి తినిపించి, బీదోళ్ళకి తినిపించి వాళ్ళు తినిపోతారు. ఇక్కడ చాలా సమాధులు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా వంశపారంపరంగా అంటే గురువుల సమాధులా ఏంటి పరిస్థితి? ఇక్కడ దర్గా ముందర ఉండేది అంతా గురువు సమానులే, పీఠాధిపతి వాళ్ళ మనుషులే. ఇంకా వేరే ఉండేది అది మా రిలేటివ్స్ వాళ్ళు. ప్రైవేట్ శ్మశానం ఇది. అంటే ఇప్పుడు ఈ రోజా దర్గాకి కుల మతాలకు అతీతంగా వస్తూ ఉంటారు. అంటే హిందువులు కూడా ఎక్కువ వస్తారని విన్నాము. వాళ్ళ యొక్క నమ్మకం ఏంటి? హిందూస్ ఎక్కువ వస్తారు. 60-70% హిందూసే వచ్చేది. వాళ్ళకి ఎక్కువ అవుతుంది నమ్మకం. ఎక్కువ వాళ్ళకి చాలా జరుగుతుంది. వాళ్ళకి చాలా మంది వస్తారు. బ్రాహ్మణ్స్, హిందూస్ అందరు పల్లెటూరు నుంచి
చుట్టుపక్కల నుంచి చాలా మంది వస్తారు. మతాలకు అతీతంగా వస్తున్న నేపథ్యంలో ఏదైతే మీరు ఫిబ్రవరిలో అన్నారో, ఫిబ్రవరిలో ఎలాంటి ఆ ఉత్సవము దర్గా సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఆ రోజు 3 దినాలు జరుగుతాయి. ఫస్ట్ దినము సాయంత్రం వచ్చి గంధం జరుగుతుంది. గంధం బాబాకి ఎక్కించిన తర్వాత పూజ జరుగుతుంది. పూజ తర్వాత అన్నదానాలు అందరికి తినిపిస్తాం. ఆ రోజు రంజాన్ స్టార్ట్ అవుతుంది. ఒక పొద్దు ఉంటే రాత్రి సైరికి కూడా అందరికీ అన్నం తినిపిస్తాము. మళ్ళీ మరుసటి దినం ఉరుస్ జరుగుతుంది. ఉరుస్ దినం కూడా అన్నదానాలు జరుగుతాయి. చాలా మంది చేస్తారు బాబాకి, జెండాలు తెస్తారు. అవి చాలా కంటిన్యూ ఫుల్ నైట్ ఉంటుంది. ఆ ఉరుస్ రాత్రి నాడు 10 గంటల నుంచి కవాలి ఉంటుంది పొద్దున వరకు. మా 3వ దినాలు పొద్దున జియారత్ ఫాతిహా అని బాబాకి పూజ చేస్తాం 9 గంటలకి. చేసిన తర్వాత ఇంకా అందరూ వెళ్ళిపోతారు. ఊరు నుంచి వచ్చే వాళ్ళు, లోకల్ ఉండేవాళ్ళు వస్తారు, రాత్రి పోతారు. 2 దినాలు వస్తారు, పోతారు. అంటే రోజువారీ కార్యక్రమంలో భాగంగా పూజలు అంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అట్లా ఏమేమి పూజలు చేస్తారో నిత్యం జరిగే పూజల గురించి చెప్పండి. పూజలు అంటే బాబా కాడ పొద్దున వాకిలి తెరిస్తేనే పూజ చేస్తాం. ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళు ప్రసాదం తీసుకొస్తారు బాబా కాడ, టెంకాయలు, స్వీట్స్ అవన్నీ. అన్నం తెప్పించి అన్నం తీసుకొస్తారు, పూలు వేస్తారు. అప్పుడు పూజ చేస్తాం. అప్పుడు కంటిన్యూ పూజ చేసి ఎవరు వస్తే వాళ్ళకి పూజ చేస్తూ ఉంటాం. పూలు చెద్దరు ఎక్కిస్తారు, బట్టలు ఎక్కిస్తారు బాబాకి. కంటిన్యూ డైలీ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. రోజా దర్గా కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ఏదైతే పేద భూతాలతో కూడా చాలామంది వస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా ఈ స్వామిని మొక్కుకుంటే నయం అవుతుంది. అదేవిధంగా అంతరాలు వేస్తే అంటే వాళ్ళకి మానసిక రుగ్మతలు కానీ లేదా దీర్ఘకాలిక వ్యాధులున్నా కూడా 6 నెలల పాటు ఇక్కడికి నడుచుకుంటే బాగా అవుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి ఎండింగ్లో కూడా దర్గాలలో ఉత్సవ కార్యక్రమం జోరుగా జరుగుతూ ఉంది. వారి మొక్కులను బట్టి కొంతమంది అంటే బట్టలు ఎక్కించడం, పూలు ఎక్కించడం, అదేవిధంగా ఇక్కడ పొట్టేళ్ళు బలి ఇస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ఇలా సుదూర ప్రాంతాల నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా అనేక మంది భక్తాదులు వస్తూ ఉంటారు. 600 నుంచి 600 సంవత్సరాలుగా ఈ తరతరాలుగా జరుగుతూ ఉంది. ఏదైతే 11వ పీఠాధిపతిగా సయ్యద్ దాదాబాషా ఖాద్రి గారు ఇక్కడ ప్రస్తుతం ఈ కార్యక్రమాలను చూస్తూ ఉన్నారు. మరి ఇది కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా కర్నూలు కేంద్రంగా జరుగుతుండడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది తరతరాలుగా స్వామి ఆశీస్సులతో జరుగుతూ ఉంది. అనేక మందికి మంచిగా జరుగుతూ ఉందని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు. దీని కెమెరా చూసి అదే కొంచెం పిల్లోనికి బాగాలేదు. పిల్లోని బాగాలేనప్పుడల్లా వస్తాం. కొంచెం క్యూర్ అవుతుంది, చాలా బాగుంటుంది. ప్రీవియస్ అదరడం కానీ జ్వరం రావడం కానీ జరుగుతుంది. ఇక్కడికి వచ్చినాక చాలా నయం అవుతుంది. అందుకే మేము ఇక్కడికి రోజా దర్గా కర్నూలుకి వస్తాం. ఎప్పటి నుంచి వస్తాం? మేము రాబట్టి ఒక 5 ఏళ్ళ నుంచి వస్తున్నాం. అనుకున్నది అవుతుంది, కొంచెం బెటర్ ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. దానికోసం అని వస్తున్నాం. అంతరం వేయించాం. బాగుండడంతో మనం ప్రతిసారి వస్తూనే ఉంటాం. కర్నూలు అండి, లోకల్. చాలా కొన్ని ఏళ్ళ సంవత్సరం నుంచి వస్తుండము. బాగా ఇక్కడ వచ్చినందుకు మాకు సంతోషకరంగా ఉంది. మా ఏదో వాళ్ళకి మనకు తగినటువంటి అంతరాలు మంత్రాలు చేయడము అటువంటివి వేస్తున్నందువలన దేవుని దయతోని వీళ్ళ దయతోని బాగానే జరిగినాయి. మాకు ఇబ్బంది ఏం లేదు, బాగా అవుతుండయి. ఏదో చిన్నదానికి పెద్దదానికి కూడా వచ్చేస్తుండము. మేమే కాదు, వేరే ఊర్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చి నిద్రలు చేసి వాళ్ళ పనులు కూడా చూసుకోము. వాళ్ళు కూడా వచ్చిపోతుంటారు. జనం బాగానే వస్తున్నారు. చాలా పవర్ఫుల్ అయినటువంటి దర్గా, రోజా దర్గా కర్నూలులో ఫేమస్. ఇది కొన్ని ఏండ్ల 100ల నుంచి కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ మటుకు వచ్చిన వాళ్ళకి బాగానే సహాయం చేస్తున్నాడు. ఈ స్వాములు కూడా, ఆ దేవుడు కూడా బాగా కాపాడుతున్నాడు. మేము అప్పుడప్పుడు వస్తాము, పిల్లలకు పెద్దలకు చూయించుకొని పోతుంటుంటాము. అంతరాలు అది వేసుకొని మా కర్నూలులో ఫేమస్ అయినటువంటి రోజా దర్గా ఇదే. మాకు ఆ స్వామి అన్ని ఆశీస్సులు చూసుకుంటారు. థ్యాంక్ యూ. అది బాబాకి చెప్పుకొని పోతుండా. ఏంటికి నేను కూర్చొని లేవలేకుండా బాబా 10 మందిలో కూర్చున్నా భోజనానికి దానికి దీనికి కూర్చోవాలా కదా. కుడి చేసుకొని కూర్చుంటే దీనికి ఆడ సిగ్గు కదా అనుకుంటారు. అన్నీ నేను బాబాకి చెప్పుకొని పోతున్నాగా. మళ్ళా మామూలుగా
భక్తులు ఏమేమి సమస్యలతో వస్తుంటారు మీకు తెలిసి? రకరకాల మాకైతే తెలియదు సార్. ఇదే సమస్యలు. ఇదే సమస్య, నొప్పులు జ్వరాలు అవి ఇవి ఆయన దర్గా తొక్కిపోతే అయిపోయినంట బాగుంటుందంట. పిల్లలు కానోళ్ళు కానీ ఆయన దర్గాకి వచ్చి మొక్కొని పోతే అవుతున్నారంట సంతానము అని అందరు తెలుసు. ఓకే ఓకే చెప్పింటే మేము వచ్చినాం సార్. ఓకే మేము కూడా అంతే. ఓకే ఓకే బాగుంది మాకు ఇప్పుడు. ఓకే వీటికి వచ్చిన తర్వాత అన్ని ఆరోగ్యాలు బాగున్నాయి. ఈయనది డైలీ ఒక బొట్టు పెట్టుకుంటాము, ఈ బుదిస్తారు. నీళ్లు తీసుకొని పోయి మన నీళ్లు నేనే పట్టుకోవచ్చు. ఆ నీళ్ళు లేకి ఓకే ఓకే ఒక నెల 2 నెలల వరకు అదే నీళ్ళతోనే వాడుతూనే ఉంటాం. రాత్రి పండుకునేటప్పుడు వాడుతుంటాం. అప్పటి నుంచి మనకి ఆరోగ్యం అన్నీ బాగున్నాయి. సమస్యలు ఏమి లేవు, ఏ సమస్యలు లేవు. ఈ దర్గా తొక్కినామంటే సమస్యలు తీరిపోతాయి. ఇక ప్రశాంతంగా ఉంటుంది మనిషి. మీ పేరు? నా పేరు వెంకటేష్, ఉడవలపాడు.